హాయ్ ఎవరీవన్. సో ఈరోజు మనం ఒక మంచి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీము, ఈ స్కీమ్ వచ్చి ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. సో ఎవరికైతే మనం ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంత్లీ ఇన్కమ్ కావాలని అనుకుంటారో వాళ్ళకైతే ఈ స్కీమ్ వచ్చి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కావచ్చు, లేదా ఒక పెద్ద అమౌంట్ ఉండి నేను మంత్లీకి ఇంత అమౌంట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే నెలవారీ ఖర్చుల కోసం కానీ దేనికైనా సరే ఒక డిపాజిట్గా చేయించుకోవడం కానీ, సో ఇలా ఏ విధంగా అయినా సరే వాళ్ళకి ఒక మంత్లీ ఇన్కమ్ రావాలి అని అనుకుంటే మాత్రం మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ 100% సెక్యూరిటీగా మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు మీ అందరికీ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీరు ఏ డౌట్స్ అయితే అడుగుతారో ఆ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఈ వీడియోలో మనము కవర్ చేసే టాపిక్స్ వచ్చి సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏమిటి, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది, డిపాజిట్స్ యొక్క లిమిట్స్ ఎంత, ప్రీమిచ్ క్లోజర్ అంటే ఏమిటి, సో క్లోజర్ ఆఫ్ అకౌంట్ అంటే మనకు మెచ్యూరిటీ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది, మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాము. అదేవిధంగా లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక 50,000కి, 1,00,000కి, 2,00,000కి, 5,00,000కి, ఇలా 10,00,000కి ఇట్లా అమౌంట్ మనం ఫిక్స్డ్ వేస్తే మనం ఎంత అమౌంట్ వడ్డీ వస్తుంది, మీకు 5 ఏళ్ళకి వడ్డీ ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమౌంట్తో కూడా ఎగ్జామ్తో కూడా తీసుకొని మీకు లైవ్లో నేను చూపిస్తాను ఎంత వస్తున్నది. నేను చెప్పే అమౌంటే మీకు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అడిగినా కూడా అదే అమౌంట్ వస్తుందండి, ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. అంటే మనం ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ మన అకౌంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దీనికోసం మనం ఒక ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ అనేది మనకి డైరెక్ట్గా క్యాష్ ఇవ్వరన్నమాట చేతికి. సో దీనికోసం ఒక ఎస్బీఐ అకౌంట్ అంటే ఒక 500 అకౌంట్ కన్నా ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ వచ్చే వడ్డీ అంతా ఎస్బీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎస్బీ నుంచి మీరు డైరెక్ట్గా అమౌంట్ అయితే తీసుకోవచ్చు, లేదా అక్కడే కానీ మీరు ఉంటే దానికి కూడా వడ్డీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అయితే ఎలిజిబిలిటీ, సో ఫస్ట్ వన్ మనకి ఎలిజిబిలిటీ, అసలు ఈ యొక్క స్కీమ్ అప్లై చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇండివిజువల్ మస్ట్ బి రెసిడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఈ యొక్క సిటిజన్షిప్ ఎవరైతే ఇండియాలో ఎవరైతే ఉందో వాళ్ళంతా ఈ యొక్క అయితే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఏ సింగిల్ అడల్ట్ అంటే మీ యొక్క ఓన్ నేమ్ మీద ఒక సింగిల్ పర్సన్ మీద అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ అప్ టు 3 అడల్ట్స్ వరకు, అంటే నార్మల్గా మనము ఇండివిజువల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటాం కదా, అదే విధంగా 3 పర్సన్స్ వరకు ఒకే అకౌంట్ ముగ్గురు నేమ్స్ మీద మన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీన్నే జాయింట్ అకౌంట్ అంటారు. ఏ గార్డియన్ బి ఆఫ్ మైనర్, అంటే మైనర్ పేరు మీద మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు విత్ గార్డియన్ సపోర్ట్ మీద. సో గార్డియన్ సపోర్ట్తో చిన్నపిల్ల పేరు మీద కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. గార్డియన్ అండ్ బి ఆఫ్ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ కూడా ఈ యొక్క అకౌంట్ అనేది గార్డియన్ సపోర్ట్తో మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ మైనర్ హూ హ్యాస్ అటైన్డ్ ఏజ్ ఆఫ్ 10 years, ఎవరైతే 10 years అబోవ్ ఉంటుందో వాళ్ళ యొక్క ఓన్ నేమ్ మీద కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ డిపాజిట్స్. సో డిపాజిట్స్ అంటే మనకి ఈ డిపాజిట్ అయితే 2 విధాలుగా డిపాజిట్ చేయొచ్చు అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇందులో మనకి సింగిల్ అకౌంట్ అయినా ఒకటి ఉంటుంది, జాయింట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. సో సింగిల్ అకౌంట్కి వచ్చి మినిమం డిపాజిట్ 1000 రూపాయలు ఉంటుంది, మ్యాక్సిమం అంటే 9 lakhs వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ కానీ అయితే అది మినిమం డిపాజిట్ 1000 రూపీస్, మ్యాక్సిమం 15 lakhs దాకా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సపోజ్ సింగిల్ చేసుకున్న వాళ్ళు జాయింట్ చేసుకోకూడదా అంటే జాయింట్ చేసుకోవచ్చు, అయితే వాళ్ళ పేరు మీద 9 lakhs అనేది దాటకూడదు. సపోజ్ మీరు ఒక సింగిల్ పర్సన్ 9 lakhs చేసేసారు, అదే పేరు జాయింట్ అకౌంట్ చేయాలనుకుంటే చేయలేము. ఒకవేళ సింగిల్ అకౌంట్ కూడా చేయలేదు, డైరెక్ట్గా మీరు జాయింట్ అకౌంట్ చేయాలనుకుంటున్నారు 15 lakhs ఇద్దరు పేర్ల మీద చేసుకోవచ్చు, అదొక పద్ధతి. లేదు ఒక 10 lakhs చేయాలనుకున్నారు అంటే ఇద్దరు పర్సన్ మీద 10 lakhs అంటే జాయింట్ అకౌంట్ మీద చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పర్సన్ మీద ఎంత పడుతుంది 5 lakhs. మళ్ళీ సింగిల్ అకౌంట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ లిమిట్ ఎంత, ఒక పర్సన్కి ఒక సిఫ్ ఐడి మీద 5 lakhs అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది, వాళ్ళకి ఇంకెంత ఎలిజిబిలిటీ ఉంది 4 lakhs మళ్ళీ ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ మీరు జాయింట్ అకౌంట్ 15 lakhs ఒక సింగిల్ పర్సన్ 9 lakhs దాటిన తర్వాత అదే పర్సన్ జాయింట్ అకౌంట్ చేస్తే ఆల్రెడీ అతని పేరు మీద 9 lakhs అయింది. ఇక్కడ మీరు 15 lakhs చేస్తే ఇద్దరికి 7.5 అంటే 9 + 7.5 ఎంత, సో 16.5 ఎక్కువ అవుతుంది. అంటే
9 lakhs అబోవ్ అయిపోయింది అనమాట. సో అలా దాటకూడదు. సో సింగిల్ పర్సన్ 9 lakhs, జాయింట్ అకౌంట్కి 15 lakhs అనేది క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఈ విధంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ మెచ్ క్లోజ్ అంటే ఇఫ్ నాట్ అలౌడ్ బిఫోర్ ఎక్స్పైర్ ఆఫ్ 1 year ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ ఓపెనింగ్. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 1 year దాకా మనమైతే ప్రీ మెచ్ క్లోజ్ చేయలేము. ఆఫ్టర్ 1 year తర్వాతే ప్రీమిచ్ క్లోజర్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. బిఫోర్ 3 years కానీ మధ్యలో అంటే 1 year పై నుంచి 3 years లోపల కానీ మీరు ఎప్పుడైనా సరే అంటే 2 yearsలో కావచ్చు లేదా 13 monthsలో కావచ్చు ఎప్పుడైనా మీరు అకౌంట్ కానీ ప్రీమిచ్ క్లోజర్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ మీద 2% డిడక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో 3 years బిలో 1 year అబో బాగా గుర్తుపెట్టుకోండి. 1 year అబో 3 years బిలో ఎప్పుడు చేసినా ప్రీమిచ్ క్లోజర్ అంటే మధ్యలో మనకు డబ్బులు అవసరమయ్యి నాకు మనీ కావాలనుకుని మీరు మధ్యలో క్లోజ్ చేసుకుంటే 2% డిపాజిట్ అమౌంట్ మీద డిడక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అదే 3 years అబో అయితే ఎప్పుడు చేసుకున్నా సరే 1% డిడక్షన్ అవుతుంది. సో దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి మనకి 5 years ఉంటుంది, అంటే 60 నెలలు. ఈ 60 నెలల లోపల అంటే 5 సంవత్సరాల బిలో 3 years అబో అయితే 1%. అదే 5 years తర్వాత అయితే మీ అమౌంట్ మీరు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ సపోజ్ 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 10 లక్షలు మీకు వచ్చేస్తుంది అనమాట. లేదు 3 years తర్వాత చేశారు అంటే 1%. అంటే 3 years పైన 5 years బిలో 1% డిడక్షన్ అంటే 10 లక్షల్లో 10,000 అనేది మీకు డిడక్షన్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మీకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవాలంటే ఎంఐ స్కీమ్ ఎవరైతే అప్లై చేసుంటారో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఈ రూల్స్ అనేది మీరు తెలుసుకోండి. మీకు అక్కడ పోస్ట్ ఆఫీస్ చెప్పినా చెప్పకపోయినా ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా మంచి స్కీమ్ అనమాట. అయితే దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4% పర్ యానం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రెస్ట్ ప్రకారం కానీ మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ 7.4% ఉంటుంది. అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసే టయానికి ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఇప్పుడు నేను చెప్పే అమౌంట్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసి మీకు చెప్తాను కదా, ఆ అమౌంట్ ఉందో అదే అమౌంట్ మీకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసి 7.4 ఉంది కదా, మీరు ఈ వీడియో చూసి నెక్స్ట్ 3 months తర్వాత మీరు అప్లై చేసి అప్పుడు కానీ ఏదైనా ఇంట్రెస్ట్ తగ్గితే మీరు అప్లై చేసిన టయానికి 7.3 ఉందనుకోండి, దాన్ని బట్టే వస్తుందండి. ఈ క్యాలిక్యులేషన్ ఆ క్యాలిక్యులేషన్ కంపేర్ చేయొద్దు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మీకు క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. అదే సపోజ్ 3 months తర్వాత మీకు ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి, 7.5 అయింది అనుకోండి, దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మీకు అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనకి చేంజ్ అవుతుంటుంది. అయితే నేను ఇప్పుడు అప్లై చేశాను కదా, ఎవరు 3 months తర్వాత తగ్గింది ఇంట్రెస్ట్ రేటు, అప్పుడు నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ అమౌంట్ తగ్గుతుందా అని మీరు డౌట్ రావచ్చు. తగ్గదండి. మీరు డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి మీకు ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంతైతే ఉందో 5 years అంటే 60 నెలల వరకు అదే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. పెరిగినా పెరగదు, తగ్గినా తగ్గదు. మీరు ఉన్నప్పుడు మీకు ఎవ్రీ మంత్ ఎలా పడుతుందో అదే అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట 60 నెలల వరకు. సో మీకు ఇంట్రెస్ట్ రేట్ మీద క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఎంఐఎస్ స్కీమ్ గురించి మీరు ఎలాంటి వీడియో చూడాల్సిన అవసరం లేదు. సో ఇందులో వచ్చే వడ్డీ కూడా మీకు ఏదైనా కావాలనుకుంటే కొంత అమౌంట్ సేవ్ చేసుకుని ఇంకొంత అమౌంట్ రికరింగ్ డిపాజిట్ మీద ఇంకా డిఫరెంట్ పిఎల్ఐ మీద ఆర్పిఎల్ మీద ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే ఈ డబ్బులే మీరు రొటేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం దీని యొక్క రూల్స్, కండిషన్స్, ప్రీమియర్ క్లోజరు, డిపాజిట్స్ లిమిట్స్ ఎంత, ఎవరికి ఎలిజిబిలిటీ, అదేవిధంగా మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నీ తెలుసుకున్నాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను కదా, సో మనకి 50,000కి ఎంత వస్తుంది, 1 lakh ఎంత వస్తుంది, 2 lakhs ఇట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ కొన్ని నేను అమౌంట్ ఫిగర్స్ అయితే చెప్తాను. ఇందులో మీరు నేను చెప్పిన ఫిగర్స్ కాకుండా ఇంకేదైనా అమౌంట్ మీరు కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. సపోజ్ ఇప్పుడు మనకి 7.4% కదా ఇంట్రెస్ట్ రేట్ అనేది. సపోజ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీ పిల్లల పేరు మీద కావచ్చు, పెద్దవాళ్ళ పేరు మీద కావచ్చు, జాయింట్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. 7.4% పర్ యానం ఉంటుంది. సపోజ్ మీరు ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, అయితే మీకు ఎవ్రీ మంత్ 308 రూపాయలు అయితే వస్తుంది. అంటే మీకు 5 years తర్వాత వడ్డీ అనేది 18,480 రూపాయలు మీకు మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లో ఉంటుందన్నమాట. మీరు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు, లేదా అందులో ఉంటే మీరు ఒకేసారి 5 years తర్వాత అయినా అసలు ప్లస్ 2 తీసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ వచ్చి మీకు 68,480 రూపాయలు వస్తుంది. సపోజ్ మీరు 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు నెలకు వచ్చి 617 రూపాయలు ఇలా ఎవ్రీ మంత్ మీకు ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగా మీకు 5 years తర్వాత 37,020 రూపాయలు అయితే మీకు వడ్డీ రావడం జరుగుతుంది. సో సపోజ్ 2 lakhs
2 lakhs కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1233 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. 60 నెలల తర్వాత 73,980 రూపాయలు. సో ఈ 73,980 ప్లస్ మీరు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ 2 లక్షలు మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో వడ్డీ ప్లస్ అసలు 2 వచ్చేస్తే ఇవన్నీ ఎస్బీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మీరు 5 లక్షలు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ 3,083 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత 1,84,980 రూపాయలు అయితే వస్తుంది అనమాట. మనం సింగిల్ అకౌంట్కి ఎంత కనుక్కున్నాం? 9 lakhs. సపోజ్ సింగిల్ ఒక సింగిల్ అకౌంట్ మీద 9 lakhs ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. 9 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేస్తే 550 రూపాయలు ఎవ్రీ మంత్ వస్తుంది. అలాగా 60 నెలలు వస్తుంది. ఇప్పుడు ఈ 5,550 రూపాయలు ఇంటూ 60 నెలలు వేసుకోండి. అంటే మీకు అక్షరాల 5 సంవత్సరాలు కలిపి 3,33,000 మీకు వడ్డీ అయితే వస్తుంది. 3,33,000 ప్లస్ ఈ 9 lakhs మొత్తం 12,33,000 మీకు మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఎవరి మంత్ని తీసుకోవచ్చు, అలాగున్న దానికి కూడా వడ్డీ వస్తుంది అనమాట. సో ఇది మనకి సింగిల్ అకౌంట్ దాకా 9 lakhs వేసుకోవచ్చు. సపోజ్ నేను జాయింట్ అకౌంట్ చేసుకోవాలి, ఒక 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. జాయింట్ అంటే ఇద్దరు పేర్ల మీద మనం అకౌంట్, జాయింట్ అంటే మ్యాక్సిమం 3 members వరకు మనం జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 10 lakhs మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6,167 రూపాయలు అయితే మనకి ఎవ్రీ మంత్ వస్తుంది. సో మొత్తం 3,70,020 రూపాయలు 5 years కలిపి వడ్డీ వస్తుంది. మీరు 15 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 9,250 రూపాయలు వస్తుంది. 5 years కింద 5,55,000 వడ్డీ మాత్రమే వస్తుంది అనమాట. సో దీని మ్యాక్సిమం లిమిట్ ఎంత? 15 లక్షలు. ఒకేసారి 15 లక్షలు జాయింట్ పేరు మీద వేస్తే 9,250 రూపాయలు వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చి 15 లక్షలు ప్లస్ ఈ యొక్క వడ్డీ మాత్రమే 5,55,000 మొత్తం కలిపితే 20,55,000 మనకు వస్తుంది. సపోజ్ మీరు ఎవ్రీ మంత్ 9,250 రూపాయలు మీకు వస్తుందంటే మీరు అందులో ఒక 5,000 తీసి ఆర్డీకి వేసారనుకోండి. ఆర్డీలో కూడా 5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క మీకు ఒక 5,000 చొప్పున 6 నెలల తర్వాత సేమ్ ఎట్ ద టైం కూడా ఆర్డీ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు ఈ యొక్క ఎంఐఎస్ అమౌంట్ తీసుకోవచ్చు, ప్రిన్సిపల్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ నెక్స్ట్ సెప్టెంబర్ 30 దాకా ఈ వడ్డీ అయితే మీకు వర్తిస్తుంది అనమాట. ఈ 7.4% వడ్డీ అనేది వర్తిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ రేట్లు క్లియర్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, నేను కింద కూడా ఇస్తాను. సో అందులో మీకు ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఇంట్రెస్ట్ రేట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. మీకు ఈ స్కీమ్ లాగే ఇంక ఏదైనా మీకు నాకు పలానా స్కీమ్లో నాకు క్లుప్తంగా వివరంగా క్లియర్గా మీకు ఏదైనా వీడియో కావాలంటే ఆ యొక్క స్కీమ్ గురించి నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా మీరు లైక్ రూపంలో నేను తెలుసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ దగ్గర రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.